హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీరమ్మ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు మన సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఛానల్లో సింపుల్గా ఈజీగా టేస్టీగా వండుకునే కర్రీ అయితే చిక్కుడుకాయ కర్రీ అండి. చిక్కుడుకాయల సీజన్ కూడా అయిపోతుంది కదండి. దాన్ని ఒక్కసారి టేస్టీగా ఎలా వండేసుకోవాలో సింపుల్గా చూసేద్దామండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి. చిక్కుడుకాయ కూర అనేది ఎవరికి రాదని కదండి. కాకపోతే టైం లేని సమయంలో కూడా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా వండేసుకోవాలనేది అయితే చూపిస్తానండి. నేనైతే ముందుగా స్టవ్ మీద మట్టి దాకా అయితే పెట్టానండి. మట్టి దాకల్లో కూరలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. నేను ముందుగా అయితే ఆయిల్ వేసానండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. పల్లీల ఆయిల్ అయితే వేసానండి నేను. అది బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి. ఈ కర్రీకి అయితే పోపులు అవి వేయలేదండి. నేను ఈ విధంగా చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ కర్రీ. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు నూనెలో బాగా వేగుతున్నాయి కదండి. ఈ సమయంలో అయితే మనం కొద్దిగా కరివేపాకు వేద్దామండి. దాని స్మెల్ అయితే బాగా దిగుతుందండి. నూనె బాగా మరిగినప్పుడు కరివేపాకు వేస్తే మొహం మీదకి తుల్లే అవకాశం ఉంటుందండి. ఇలా వేసినట్లయితే దాని స్మెల్ అంతా కూడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలకు బాగా పడుతుందండి. ఉల్లిపాయలు సగం వరకు వేగాయి కదండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగవసరం లేదండి. ఇలా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగితే చాలా బాగుంటుందండి. ఈ స్మెల్ అయితే అదిరిపోతుందండి. మంచి స్మెల్ వస్తుంది. ఆయిల్ కూడా పల్లీల ఆయిల్ వేసాను కదండి, ఇంకా బాగుందండి. చిక్కుడుకాయలు కూరే కదా, అందరూ వండేదే కదా, ఇందులో ఏముందని అనుకోవచ్చండి. కానీ మనిషి వంటలో కూడా తేడా ఉంటుందండి. టేస్టీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయి బాగా వేగింది కదండి. ఇప్పుడైతే మనం ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకుందామండి. ఒక అర స్పూన్ వరకు పసుపు అయితే వేసి బాగా కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా అయితే కారం వేసుకుందామండి. ఈ కారం కూడా నేను ఇంట్లో ఆడించుకున్నదే అండి. కారం వీడియో కూడా మన ఛానల్లో ఉంటుందండి, కావాలంటే చూడండి. కారం ఇలా వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడైతే మనం చిక్కుడుకాయ ముక్కలు వలుసుకుని నీట్గా కడిగి పెట్టుకున్నాం కదండి. ఆ ముక్కలు అయితే వేసేస్తున్నాను. చిక్కుడుకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. మంట సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలండి. నీరు వస్తుంది చిక్కుడుకాయల్లోంచి. మీరు కావాలంటే ఈ కర్రీని కుక్కర్లో కూడా వేసుకోవచ్చండి. 3 విజిల్స్ పెట్టుకుంటే చిక్కుడుకాయలు మెత్తగా ఉడికిపోతాయి. ఎవరమైనా సరే ఎప్పుడు వండేలాగా కాకుండా మార్చి మార్చి వండుకుంటే టేస్ట్లు బాగుంటాయండి. ఇంట్లో అందరూ బాగా ఇష్టపడి తింటారు. 2 టమాటాలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నాను. టమాటా ముక్కలు కూడా బాగా కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కల్లోంచి, టమాటాలో నుంచి కూడా నీరైతే వస్తుందండి. ఇప్పుడైతే మనం కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందామండి. నీరు కావాలనుకుంటే మనం చిక్కుడుకాయ ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి. మట్టి వాటిలో వండేటప్పుడు ఇలా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే కిందన బాగా మాడిపోతూ ఉంటాయండి. ఇవన్నీ బాగా కలిసాయి కదండి. ఇప్పుడైతే ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసి బాగా కలుపుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే గనక ఈ టైంలో 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ఉంటే వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా వండుకున్న ఈ చిక్కుడుకాయ కూర రోటీ, చపాతీ, పూరి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే చిక్కుడుకాయ ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టి ఉడికించుకుందామండి. అలాగే మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ అయితే చూసేసి మూత పెట్టి ఉడికించుకుందామండి. కారం సరిపోయిందండి. పచ్చిమిర్చి ముక్కలు అలాగే కారం వేసాం కదా, కారం అయితే సరిపోయింది. సాల్ట్ అయితే తక్కువైందండి. కొద్దిగా సాల్ట్ అయితే వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి బాగా చిక్కుడుకాయ ముక్కలు ఉడికేంత వరకు అయితే ఉడికించుకుందామండి. ఈ కూర ఉడకడానికైతే ఒక 8-10 నిమిషాల వరకు అయితే టైం పడుతుందండి. చిక్కుడుకాయలో గింజలు కూడా బాగా ఉడకాలి కదండి. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. చూడండి, కూర అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి, పచ్చి అంతా పోయి కూర ఉడికినట్టుగా అయితే కనిపిస్తుంది కదండి. కొద్దిగా నీరు కనబడుతుంది కదండి. మూత పెట్టకుండా 2 నిమిషాలు మనం అటు ఇటు కలుపుతూ ఉడికించుకుంటే నీరు కూడా దగ్గరికి అయిపోతుందండి. పర్ఫెక్ట్గా అయితే కూర రెడీ అయిపోతుంది. చూశారు కదా, చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది కదండి. మీ స్టైల్లో మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ అయితే చేయండి. నేనైతే ఈ విధంగా వండానండి. కూర అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి. మీకు కూడా ఈ విధంగా నచ్చినట్లయితే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ అయితే చేసేయండి.
కూర అయితే దగ్గరికి అయిపోయింది కదండి. స్టవ్ అయితే కట్టేస్తున్నాను. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. కూర అయితే వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. మట్టి పాత్రల్లో వండినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసినా కూడా ఒక అరగంట వరకు అయితే అలా ఉడుకుతున్నట్టు అయితే ఉంటుందండి. వేరే బౌల్లోకి తీసుకోకుండా మట్టి పాత్రలో కూడా ఉంచుకున్న ఏ ప్రాబ్లం లేదండి. అంత మంచిదండి మట్టి పాత్రలో. మీకు మట్టి పాత్రలు ఇంట్రెస్ట్ ఉండి వాడడం అభ్యంతరం లేదనుకుంటే మట్టి పాత్రల్లో వాడుకోవడం చాలా మంచిదండి. కొంతమందికి వాటి విలువ తెలీదండి. అవేదో చీప్ అని అనుకుంటారు. కానీ అందులో ఉన్న ఆరోగ్యం, అందులో ఉన్న టేస్ట్ మరి ఏ పాత్రలోకి కూడా రాదండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ మీకు వస్తూ ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.